నమస్కారం, నేను మీ డాక్టర్ మొహమ్మద్ కాజా మొహిద్దీన్, ఎండి జనరల్ మెడిసిన్. ఈరోజు మనం లేటెంట్ ట్యూబర్కులోసిస్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకుందాం. క్షయవ్యాధి కలిగించే బ్యాక్టీరియా పేరు మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్. ఈ బ్యాక్టీరియా మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత రెండు విధాలుగా ఉండొచ్చు. ఒకటి లేటెంట్ ట్యూబర్కులోసిస్, ఇంకోటి యాక్టివ్ ట్యూబర్కులోసిస్. ఇందులో మొదటిది లేటెంట్ ట్యూబర్కులోసిస్. ఇందులో మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ మన బాడీలో నిద్రావస్థలో ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మన బాడీలో ఎటువంటి లక్షణాలు కానీ వేరే వాళ్ళకి వ్యాపించడం కానీ జరగదు. కాకపోతే ఈ లేటెంట్ ట్యూబర్కులోసిస్ ఫ్యూచర్లో యాక్టివ్ ట్యూబర్కులోసిస్ కింద మారే అవకాశం ఉంది. సో కొద్దిగా హై రిస్క్ పీపుల్లో ఈ లేటెంట్ ట్యూబర్కులోసిస్ని కూడా. రెండోది యాక్టివ్ ట్యూబర్కులోసిస్. 2 వారాల కన్నా దగ్గు ఎక్కువ రోజులు ఉండడం, రాత్రిపూట చోటలు పడడం, బరువు తగ్గడం, ఇతరులకి కూడా ఈ యాక్టివ్ ట్యూబర్కులోసిస్ వ్యాపించడం, ఉమ్ములో రక్తం పడడం, ఇలాంటివి ఉంటే దాన్ని యాక్టివ్ ట్యూబర్కులోసిస్ అంటాం. ఈ లేటెంట్ ట్యూబర్కులోసిస్ని కనుక్కోవడానికి 2 రకాల పరీక్షలు ఉంటాయి. ఒకటి టీఎస్టీ, ట్యూబర్కులిన్ స్కిన్ టెస్ట్. ఇందులో మనం మాంటెక్స్ ఇంజెక్షన్ ఇచ్చి 48 గంటల తర్వాత ఆ స్కిన్ మీద వచ్చిన గట్టిదనాన్ని, అంటే ఇండ్యూరేషన్ని మనం కొలిచి దాన్ని బట్టి రిజల్ట్ ఇస్తాం. రెండోది ఇగ్రా, ఇంటర్ఫెరన్ గామా రిలీజ్ ఎస్సే. ఇందులో క్వాంటిఫెరన్ గోల్డ్ ప్లస్ లాంటి టెస్టులు ఉంటాయి. ఇది ఒక బ్లడ్ టెస్ట్. ఈ ఇగ్రా అనే టెస్ట్ బీసీజీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో ఉత్తమమైనది. అదే టీఎస్టీ అయితే మనకి బీసీజీ తీసుకున్నప్పుడు కూడా పాజిటివ్ వస్తుంది. అయితే ఈ ట్యూబర్కులిన్ స్కిన్ టెస్ట్, ఇంటర్ఫెరన్ గామా రిలీజ్ ఎస్సే టెస్టులు ట్యూబర్కులోసిస్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్తాయి. అంతేకాని ఇది లేటెస్ట్ స్టేజ్లో ఉందా, బాడీలో యాక్టివ్గా ఉందా అనేది ఇది డిఫరెన్షియేట్ చేయలేవు. అయితే యాక్టివ్ ట్యూబర్కులోసిస్ని ఎలా నిర్ధారించాలి? ఫస్ట్ చెస్ట్ ఎక్స్రే, రెండోది సిబినెట్ అంటే క్యాట్రిజ్ బేస్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ అంటాం. ఇందులోనే జీన్ ఎక్స్పర్ట్ అంటాం. గోల్డ్ స్టాండర్డ్ వచ్చి ట్యూబర్కులోసిస్ కల్చర్, అంటే టీబీ కల్చర్ చేస్తాం. ఫైనల్గా టీఎస్టీ, ఇగ్రా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తెలుస్తాయి. సిబినెట్, టీబీ కల్చర్ యాక్టివ్ ఇన్ఫెక్షన్ని తెలియజేస్తాయి. అయితే అసలు ఎందుకు మనం లేటెంట్ ట్యూబర్కులోసిస్, యాక్టివ్ ట్యూబర్కులోసిస్ తెలుసుకోవాలి? లేటెంట్ ట్యూబర్కులోసిస్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇందులో హై రిస్క్ గ్రూప్స్, అంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళకి, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్న వాళ్ళకి, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళకి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి, ఇంటిలో ఎవరికైనా ట్యూబర్కులోసిస్ ఉండి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ వీళ్ళకి కూడా లేటెంట్ ట్యూబర్కులోసిస్ ఉంటే వీళ్ళని కూడా మన అందరినీ లేటెంట్ ట్యూబర్కులోసిస్కి ఇన్ఫెక్షన్కి ట్రీట్ చేయాలి. అయితే లేటెంట్ ట్యూబర్కులోసిస్కి ట్రీట్మెంట్ వేరు, యాక్టివ్ ట్యూబర్కులోసిస్ కూడా ట్రీట్మెంట్ వేరు. మీలో కానీ ఈ లక్షణాలు ఉంటే లేదా ఈ హై రిస్క్ గ్రూప్లో ఉంటే ఒకసారి వచ్చి ట్యూబర్కులోసిస్ నిర్ధారణ చేయించుకోండి. థ్యాంక్ యూ.